జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన సివిఆర్ ఓం ఛానల్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అలానే మనకి ఈ రోజున చాలామంది ఇబ్బంది పడుతూ, చాలామంది బాధపడుతూ, చాలామంది కూడా ఇంకా సాధించలేకపోతున్నామే. ఇలాగ మనం ఆలోచించుకుంటూ ఉంటే ఏది ముందుకెళ్ళట్లేదు. మనం టౌన్లో కావండి, పట్టణాల్లో కావచ్చు, ఏదైనా మనం ఆలోచించుకున్నట్టయితే కనుక వాస్తు, గృహం, గృహశోభ, గృహయోగం ఉన్నదా అనుకునేది. ఒక్కొక్కరికి గుడిసె మాత్రం ఉన్న చాలు, సొంతది గృహం కావాలి అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ ఆ గృహానికి సాధించుకునే దానికి, సంపాదించుకునే దానికి, ఆలోచించేదానికి, సొంతం చేసుకునే దానికి ఎన్నో రకాలైనటువంటి క్రియలు, పద్ధతులు, ఆలోచనలు ఉంటా ఉన్నాయి. దాంతోపాటు ఏదో కష్టమో నిష్టమో పెట్టుకొని ఒక ఇల్లు తీసుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు తీసుకున్న తర్వాత కొన్ని రకాల ప్రభుత్వాలు ఇక్కడ సరైన సమయం కాదు, ఇది సరైన సమయం, ఇది సరైన స్థలం కాదు, ఇది ఎన్నో రకాల జోన్స్లో ఉంది, దీన్ని మనం తొలగించాలి అనుకున్నప్పుడు మనకి చాలా బాధేస్తుంది. మనం తెలిసి తీసుకున్నామా, తెలియక తీసుకున్నామా, విచారించి తీసుకున్నామా, విచారించకుండా తీసుకున్నామా, ఇట్లాగా మనం ఏదైతే డబ్బులు పెట్టి, ఎందుకంటే కాయ కష్టం కాస్తేనే డబ్బులు వస్తాయి ఈ రోజున. అలాంటి కష్టపెట్టిన తర్వాత కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఒక స్థలమో ఇల్లు తీసుకుంటే వలన దాన్ని తీసుకోక ముందే విచారించుకోవాలి. ఎన్నో రకాలుగా విచారించుకోవాలి. విచారించిన తర్వాత దానికి సరైనటువంటి మార్గమే ఉంది. ఇక్కడ ఈ స్థలం అనేది చాలా గొప్ప విశేషమైనది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేపటి రోజున తరం మారినా కూడా ఈ స్థలం మన కిందే ఉంటుంది అనేది మనం ఆలోచించుకొని స్థలం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనకి వాణిజ్యం, ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే భూమిపైన ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తుంటారు. ఒకరు కిరాణా షాప్ పెడతారు, ఒకరు పచారీ షాప్ పెడతారు, ఒకరు సూపర్ మార్కెట్ పెడతారు, ఒకరు డిపార్ట్మెంట్ స్టోర్ పెడతారు, లేదంటే కనుక ఇంకా ఏదైనా ఇతర స్టోర్స్, మార్జిన్లు చాలా ఉన్నాయి, ఫ్యాన్సీ షాప్స్, కిరాణా షాప్స్, అలానే ఇంకా మీకు బట్టల షాప్స్, గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్, ఇంకా హోటల్స్ రంగాలు, రెస్టారెంట్స్, అంటే భూమిపైన మనం సంపాదించుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు. అందులో ముఖ్యంగా పలానది అది అనేది ఏం లేదండి. ఎవరి బిజినెస్ వారిది, ఎవరి వ్యాపారం వారిది. కాబట్టి చేసుకునే విధానానికి ఏది చేసినా కూడా మనం భూమిపైనే చేయాలి. అది ఫస్ట్ ఫ్లోర్ చేసామా, గ్రౌండ్ ఫ్లోర్ చేసామా, నేలపైన చేసినామా, ఎక్కడ మార్కెట్ పెట్టుకున్నామా అనేది కాదు. మనం చేసేది వాణిజ్యం, వ్యాపారం. ఈ వ్యాపారం వృద్ధి అవ్వాలి. ఈ వ్యాపారం మనం చేసేది ఎప్పటికీ కూడా దినదిన అభివృద్ధి అవుతూ ఉండాలి. అలాంటి వ్యాపారం భూమిపైన చేసేటప్పుడు మనం ఆలోచించాలి. ఎంతవరకు ఆలోచించాలంటే ఆ స్థలం పురాణం, స్థల ప్రసిద్ధి, ఈ స్థలానికి సంబంధించినటువంటి నెగిటివిటీస్ ఏంది, ఈ స్థలానికి సంబంధించినటువంటి పాజిటివిటీస్ ఏంది, ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. తర్వాత ఏదైనా వ్యాపారం పెడితే తక్కువ రెంట్లో షటర్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఏదో 4,000 రూపాయల షటర్ తీసుకొని ఆ షటర్లో మొత్తము దారిద్ర్యం అంతా ఉంటుంది. అందులో పెట్టినట్టు ఎవ్వరూ ఎదగలేరు. కాబట్టి డ్రైనేజీ కింద ఉండటం కానీ, నీళ్ల పైపులు కింద పోవడం కానీ, లేదా టాయిలెట్స్ వడలు కింద పోవడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఆ షటరు వృద్ధిలోకి రాదు. మనకి కిందగా ఆ ఫ్లోర్ కిందగా నీళ్లు వెళ్ళకూడదు. అంటే ఆ షటర్ ఉంటుంది, ఆ షటర్ కిందగా డ్రైనేజీ. అట్లాంటప్పుడు మనకి ఎప్పుడు కూడా పైకి వచ్చేటువంటి స్థానం ఉండదు, ఖచ్చితంగా అడుగంటేదానికి ఉంటుంది. అలానే మనం వ్యాపారం చేసే స్థలాలు ఉన్నాయి కదా, ఎదురుగా కానీ, పక్కన కానీ, వెనక కానీ, ముందు కానీ, అంటే మీకు అష్టదిబ్బందులుగా ఎటు సైడు అయినా సరే, ఏ మూలైనా, ఏ దిక్కునైనా సరే, ఏదైనా సరే ధర్మస్థలాలు ఉంటే కూడా ఆ షటర్ కానీ, అక్కడ వ్యాపార సంస్థ కానీ వృద్ధిలోకి రాదు. అలానే ఆ వ్యాపార సంస్థ పైన, భూమిపైన మనం చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపార సంస్థ పైన ఎవరైనా కళ్ళేయటం కానీ, నరఘోష కానీ ఉంటే కనుక, చేతబడి హిప్నటిజం కానీ చేస్తే కనుక, అష్టదిబ్బంది చేస్తే కనుక ఆ వ్యాపారం వృద్ధి రాదు. అలానే నరఘోష పోయేందుకు ఎన్నో రకాలైన పరిహారాలు కొన్ని ఉంటాయి. ఆ పరిహారాల నిమిత్తంగా ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా, మీ దగ్గరలో ఉన్న గురువు ప్రకారంగా, అక్కడ ఉండే ఆలయ ప్రకారంగా చేసేటువంటి పరిహారాలు, ఆ పరిహారాలు చేయడంతో కొంతమేర అయితే మీకు ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. అప్పటి వరకు కూడా భూమి మీద చేసే వ్యాపారాలకైతే మాత్రము ఖచ్చితంగా అక్కడ ఏదో నెగిటివిటీ ఉందంటే మాత్రం మనం ఎంత చేసినా, ఎంత ఆలోచించినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా పటాపంచలైపోతూ ఉంటాయి. దీంతో పాటు ఎవరైనా మీ మీద తలెత్తి దండెత్తేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిణి లాంటి స్పిరిట్ లాంటివి ఏమైనా చేసేసి అష్టదిబ్బందులు పాలు చేసేసి ఎంత చేసినా ముందు వెళ్లకుండా చేసే విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఏదో ఒక లోపం ఉంటుంది అని అర్థం. జాతక ప్రకారంగా కూడా గురువు మీకు 4వ స్థానంలో ఉన్న, గోచార ప్రకారం 4, 6 స్థానంలో గురువు ఉంటే కూడా మీకు వ్యాపార వృద్ధి అనేది రాదు. వ్యాపారం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది కానీ వ్యాపార వృద్ధి అనేది రాదు. అలానే మీరు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆఫీస్ కానీ, ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ, మనం వ్యాపారం చేసేటువంటి స్థలాలు కానీ కూడా, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ థింక్ ఉంటేనే మనకి వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అలానే వాస్తు ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక మన వ్యాపార సంస్థలో వాయుమూల ఉంటుంది.
ప్రతి వ్యాపార సంస్థలో దిక్కు ఇటుపక్క ఉన్నా కూడా, సింహద్వారం ఇటుపక్క ఉన్నా కూడా 4 దిక్కులు అనేది ప్రతి దగ్గర ఉంటుంది. అలానే వాయు మూలాన్ని ఒకటి షట్టర్ కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలి కావచ్చు, ఆఫీస్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కావచ్చు, ఏదైనా తీసుకోండి. మనకి వాయు మూల ఉంటుంది. ఈ వాయు మూలలో గుంతలు తీయటం, గొయ్యలు తీయటం లాంటివి చేయటం, స్టోరేజ్‌లా పెట్టడం లాంటివి చేయటం, అలానే వీటితో పాటు మరొకటి ఉంది. వీటి చేస్తూనే మొక్కలు నాటటం. ఈ వాయుమూలలో మొక్కలు నాటడం లాంటివి, ఈ వాయుమూలలో చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తే కనుక ఖచ్చితంగా వ్యాపార వృద్ధి అనేదైతే రాదు. ఎక్కడ ఆ స్థలంలో స్థలచలనం ఉండదు. అలానే ఆ స్థలంలో గనక ఎవరైనా సరే ఇంతకుముందా ఇప్పుడా చేతబడి చేయటమా, ఆ స్థలానికి అష్టబద్ధం చేయటమా, ఆ స్థలం వేరే వాళ్ళ మీద రావాలని చెప్పేసని ఏదో రకమైనటువంటి క్రియ చేసేసి ఆ స్థలం వచ్చేలా చేయటం, దాని ద్వారా మీకు కూడా యాక్సిడెంట్ అలా చేయటం, బారుగా ఆరోగ్యం క్షీణించేలా చేయటం, అసలు మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగజేయటం, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. అలానే ఈ స్థలంలో అనేకమైనవి చూసుకుంటూ ఉండాలి. అలానే వాణిజ్య ప్రకారంగా ఈ స్థలం ఎలా ఉండాలి అంటే కనుక మంచి ఏకచక్కగా ఉండాలి స్థలాన్ని. ఈ స్థలం లోపల నిధులున్నాయా, నిక్షేపాలున్నాయా, దెయ్యాలున్నాయా, భూతాలున్నాయా, పిశాచులున్నాయా, కొరివిలున్నాయా, లేకపోతే జిన్నులున్నాయా, పరులున్నాయా, ఇలాంటి మనము గ్రహించుకొని, గమనించుకొని, ఆలోచించుకొని, చింతించకుండా ఆ సమస్యకి పరిష్కార మార్గం ఏదైనా సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే మీకు ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైనా రైస్ సంబంధించిన వ్యాపారం కానీ, అపరాలకు సంబంధించిన వ్యాపారం కానీ చేస్తూ ఉన్నారంటే కనుక తూర్పు దిశగా చూసుకోవాలి, లేదా దక్షిణ దిశగా మనం ఒక్కసారి చూసుకోవాలి. వాస్తు ప్రకారంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. అలానే మన పూర్వీకుల ఫోటోలు, మన పెద్దవారి ఫోటోలు అనేది కూడా వాకిలి ముందుగా పెట్టకూడదు, వాకిలికి ఎదురుగా పెట్టకూడదు, పక్కన పెట్టుకోవాలి. అటువైపు ఇటువైపు మన వైపు వెనక పక్క పెట్టుకోవచ్చు, మన ముందు వైపు ఉన్నటువంటి గోడకి పెట్టుకోవచ్చు. అంతే కనుక మీరు ఆ పెద్దవారి అన్నీ తీసుకొచ్చేసి నా ముందు పెట్టేసుకుంటా, నేను వాటికి పూజ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే నడవదు అది. ఎందుకంటే కనుక వాస్తు ప్రకారంగా పెద్దలవారు అంటే కాలం చేసినటువంటి వారి ఫోటోలు ఏది కూడా కాలం చేసినటువంటి వారి ఫోటోలు కాకుండా అయినా మనం ఏది కూడా దగ్గరికి చేయించుకోకూడదు. వ్యాపారాలు ఉన్నాయి, అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ రంగాలు ఉన్నాయి, కానీ ఇనుము, ఇసుక లాంటి రంగాలు ఉన్నాయి, నాకు ఆఫీసులు ఉన్నాయి, నేను ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తాను, ఆఫీస్ ఉంది, ఇంకేదైనా మోటార్ ఫీల్డ్ ఉంది, ఆఫీస్ ఉంది. ఆ స్థలానికి సంబంధించి ఏం చేయాలంటే కనుక 4 భాగాలు చూసుకోవాలి. ఆ 4 భాగాల్లో మనము ఇక్కడ ఆ స్థలంలో బోరు వేసేటువంటి స్థలాన్ని మనం ఎంచుకోవాలి. ఎక్కడ వేయాలి? ఇక్కడ తూర్పు వైపు నుంచి ఉత్తరం వైపుకి, అంటే దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి తూర్పు వైపున ఉన్నటువంటి భాగాన్ని ఒక ఇప్పుడు 200 గజాలు ఉంది అనుకోండి. మీకు ఎస్ఎఫ్టీ కింద గజాల కింద మలుచుకొని 200 గజాలు ఉంది అంటే దాన్ని మనము ఏం చేయాలి అంటే 5వ భాగం చేయాలి. అంటే 40, 40, 40, 40, 40 ఇలా చేసుకొని మనకి ఉత్తర వైపు నుంచి వచ్చినటువంటి దాంట్లో 2 భాగాలు, అంటే ఉత్తర వాకిలి నుంచి వచ్చేటువంటి దాంట్లో 2 భాగాలు తీసుకోవాలి. పడమర వైపు నుంచి వచ్చే దాంట్లో ఏం తీసుకున్నప్పైనా పర్లేదు. అలానే దక్షిణ వైపు వచ్చే దాంట్లో 3 భాగాలు తీసుకోవాలి. అంటే ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 200 గజాలు వచ్చిందనుకోండి, దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకేమో 3 భాగాలు తీసుకొని, ఉత్తర వైపు నుంచి దక్షిణ వైపుకేమో 2 భాగాలు తీసుకొని, అది సరైనటువంటి సమయము, అది సరైనటువంటిగా బోరు వేయడానికి సరైనటువంటి కాలము, సరైనటువంటి నేల చాకిడి అని చెప్పాలి. అదేవిధంగా బావి తీసినా కూడా అదే ప్రెడిక్షన్లో బావి తీయాలి. అదేవిధంగా మీకు ఆ స్థలంలో పాజిటివిటీ లేకపోతే వ్యాపార వృద్ధి అనేది అవ్వదు. మీకు ఆ ధనమయసం అనేది పట్టేస్తుంది. చిరాకు, కోపము, ఇరిటేషను అన్ని రకాలుగా మీ వంతు వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక మనకి వాస్తు ప్రకారంగా లేకుండా మనం వ్యాపారం చేస్తున్నాం కాబట్టి. దీంతో ప్రకారంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోం. రియల్ ఎస్టేట్లో అంటే చాలా ల్యాండ్స్ ఉంటాయి. ఒకటి సికింద్రాబాద్ సైడ్ ఉంటుంది, ఒకటి ఇంకోటి సైడ్ ఉంటుంది, ఒకటి బెంగళూరులో ఉంటుంది, ఒకటి సింగపూర్లో ఉంటుంది, ఇంకోటి ఒకటే దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎన్ని రకాల ల్యాండ్ ఉన్నా కూడా ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటనేది మనం పరిశీలన చేసుకోవాలి కొనుక్కోక ముందుగానే. దాని తర్వాత ఈ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కానీ మొత్తం కూడా మన పేరు మీద వచ్చిన తర్వాత ఈ ల్యాండ్లో సంబంధించినటువంటి దాని నెగిటివిటీ ఏముందో చూసుకోవాలి. లేకపోతే కనుక భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు. ఈ నిద్ర పట్టకపోవడం తత్వం ఏంటి అంటే కనుక ఆ పప్పులోను ఏదైతే మనం అనుకున్నటువంటి రీతిలోనో అందులో అన్నీ కూడా తప్పులుగా చేసేటువంటి విధానం ఉంటుంది. దాంతోపాటు మనం జీవితంలో ఎదగాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న వ్యాపారం తీసుకున్నాం, రియల్ ఎస్టేట్ అనుకున్నాం. ఈ రియల్ ఎస్టేట్ అనుకున్నటువంటి వ్యాపారం బాగా సాగాలంటే నువ్వు ఆఫీస్ పెడతావు. ఆఫీస్ పెట్టిన తర్వాత తూర్పు కానీ, ఉత్తరం కానీ, తూర్పు మధ్యలో ఉన్నటువంటి ఈశాన్యంలో కానీ ఈ 3 దిక్కులు మనం గమనించినట్టయితే కనుక అక్కడ మీకు అన్యోన్యంగా బాగుంటుంది. ఇక్కడ మీరు చేసేటువంటి వ్యాపారం కూడా వృద్ధిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ దిక్కులు ఏవైతే ఉన్నాయో ఈ దిక్కుల్లో చేసేటువంటి వ్యాపారం కావచ్చు, నష్టపోకపోవడం కావచ్చు, లాభం చెందడం కావచ్చు, పేరు ప్రఖ్యాత పొంచి ఉండడం కావచ్చు జరుగుతూ ఉంటాయి. ఇక వ్యాపార సంస్థలు అయితే కనుక మరొక విషయం. ఇక్కడ మీరు తల్లిదండ్రులకి చెప్పేది వేరే ఉంటుంది, ఇక్కడ పిల్లలు చేసేది వేరే ఉంటుంది. అబద్ధం
చెప్పేటువంటి వాళ్ళకి వ్యాపారంలో వృద్ధి అనేది అవ్వదు. కాబట్టి ఎవరైతే ఉంటారో వారికి సంపాదిస్తుందైతే పక్కన పెట్టండి. కాకపోతే అబద్ధం అనేది ఆడకండి. అబద్ధం ఆడితే ఇక్కడ మనకి సహకరించదు భూమాత. కాబట్టి అదొకటి. రెండోది, ఈ వాస్తు ప్రకారంగా లేకుండా చేసేటువంటి వ్యాపారాలు ఎలా అయితే ఉంటాయో తాడు తమ్మె లేకుండా ఉంటాయి. ఇవాళ ₹10 సంపాదించాలంటే అవ్వదు. అవి వస్తే ఏదో పాతవి వస్తాయి, అందులో డబ్బులు వచ్చేస్తాయి అంటారు. అవి ఖర్చులకు సరిపోతూ ఉంటాయి. కానీ నిలదొక్కడానికి నిలబడటానికి మాత్రం ఖచ్చితంగా అయితే ఇబ్బంది పడేదానికైతే కనిపిస్తుంది. దాంతోపాటు ఈ వాస్తు ప్రకారంగా బిజినెస్ ఎవరైతే వ్యాపారం చేయాలి హైదరాబాద్లో అనుకుంటారో అందరూ ఆహ్వానం. ఆ వ్యాపారం అనేది హైదరాబాద్లో ఒకటే కాదు, బెంగళూరులో ఒకటే కాదు, పూణేలో ఒకటే కాదు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ వాస్తు ప్రకారం కొన్ని ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ది ప్రకారంగా మనం చేసినట్టయితే ఎట్లా ఉంటుందంటే కనుక, ఇప్పుడు వాళ్ళ స్థలాలు ఉంటాయి. ఈ స్థలాలు వాళ్ళ ఆఫీసుకి దక్షిణ వైపు భాగం కానీ, పడమర వైపు భాగం కానీ, దక్షిణ పడమర వైపు ఉండేటువంటి భాగం ఒకటి ఉంటుంది. అదే నైరుతి మూల. ఆ నైరుతి మూల కానీ స్థలాలు ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి అంటే కనుక అక్కడ వ్యాపారం ఎలా ఉంటుందయ్యా? ఉండదు. ఖచ్చితంగా నైరుతి మూల చేసేటువంటి వ్యాపారం ఉండేది. ఎందుకంటే అక్కడ పాము తలకాయ ఉంటుంది. ఆ పాము మనల్ని మింగేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు అనుకున్న పనులు అవ్వు. అదే కనుక ఉత్తర వైపున ఉంటుంది కానీ, పడమర వైపున ఉత్తర వైపు కానీ, అదే కనుక తూర్పు వైపున కానీ మనం వ్యాపారం పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా పై స్థానానికి వచ్చేలా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వ్యాపార వృద్ధి చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో ఎక్కడో దగ్గర దక్షిణ వైపున పడమర వైపున వ్యాపారం పెడతారు. అందులో సేల్ అవ్వట్లేదని చెప్పేసి తూర్పులో ఉన్నటువంటి ఆఫీస్లో చిరాకు పడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనము మారిపోయాము, మనకి గ్రహాలు మారిపోయినాయి, జాతకం మారుతున్నప్పుడు మనం యొక్క చెప్పులు తీసేసుకొని ఏదైతే నేలకి నమస్కారం చేసేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం పాటించాలి, ఎక్కడ నేల తీసుకోవాలి, ఎవరు నేర్పించాలి, ఎవరు నేర్పించకూడదు మనం గ్రహించుకోవాలి. అలానే ఆ ఇంట్లో అక్కయ్య, చెల్లి, భార్య, కూతురు, అమ్మ ఇలాగా స్త్రీలు ఉంటారు. ఈ స్త్రీలకి ప్రతి అమావాస్యకో పౌర్ణానికో నమస్కారం చేసుకోండి. కాలమైన పడో లేకపోతే ఎట్ల దగ్గర నమస్కారం చేసుకొని వారికి ఏం కావాలో అంటే అది ఇచ్చేయండి. దాని ద్వారా మీకు ఆర్థిక వృద్ధి అనేది బాగా పెరుగుతుంటుంది. ఇబ్బంది పడుతూ జనాన్ని మోసం చేస్తూ జనమే ఇబ్బంది పడేలా చేసేటువంటి రియల్ ఎస్టేటు. ఆ రియల్ ఎస్టేటు ఇప్పుడైతే ప్రెజెంట్గా కొన్ని దేశాల్లోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ, కొన్ని ఊళ్ళలోనూ, కొన్ని టౌన్స్లోనూ అయితే కనుక అంత వృద్ధి చెందేలాగా లేవు. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా కొంచెం తక్కువగా జాగ్రత్త చేసుకోండి. అదిగాక ఇప్పుడు గురువు కూడా మారి ఉన్నాడు. ఇటీవల కాలంలో జూన్ 2వ తారీఖున గురువు మారి ఉన్నాడు. ఇక్కడ కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 37 వరకు ఉంటాడు. అలా కర్కాటక రాశిలో సంచరించేటువంటి వ్యక్తి 37 వరకు ఉంటాడు. కాబట్టి అక్టోబర్ ఆ 37 తర్వాతనే వీరికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే ఆ పరిహారాల నిమిత్తం కూడా మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. దాంతోపాటు వాస్తు ప్రకారంగా మనం గ్రహించుకుంటే కూడా మనకి ఏదైతే కరదో, మనకి ఏదైతే సూటబుల్ కావదో అది తీసేసేయాలి. మనకి ఏదైతే నచ్చుతుందో దాని వైపు వెళ్ళాలి. మీరు ఆఫీస్ తీసుకుని ఒక దగ్గర అయితే పడమర వైపు, దక్షిణ వైపు మీరు ల్యాండ్స్ ఉన్నాయంటే అది సేల్ అవ్వదు. దాంతో లాస్ వస్తుంది, నష్టపోతారు, ఇబ్బంది పడతారు, గ్రంగపడతారు, బయటపడతారు. కాబట్టి అట్లాంటివి ఏమీ చేయొద్దు. మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే కనుక మీరు అనుకున్నటువంటి తీరులో, అనుకున్నటువంటి పరిస్థితికి, అనుకున్న స్థాయికి వెళ్ళాలి. దాంతో ఒకటి భార్య దూరం అవుతుంది, బిడ్డలు దూరం అవుతున్నారు, పిల్లలు దూరం అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేస్తాం ముందుకెళ్ళట్లేదు అనుకునేటువంటి అందరికీ కూడా విషయం ఏంటంటే కనుక భూమిలో కనుక మనం నివసించే గృహంలో కనుక అది అద్దెలు కానీ, సొంతలు కానీ, లేదా ఇంకోటి కానీ మనం నివసించేటువంటి గృహం ఏదైతే ఉందో దీనికి సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా మన వైపే ఉండాలి. దీనికి ఎవరి అథారిటీ ఉండకూడదు. మీరు ఎవరి పైన పెడతారో వారి అథారిటీనే ఉండాలి. దాంతోపాటు మీకు ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి, కాదని నేను అనలేదు. కానీ ఈ ఆలోచన ప్రకారంగా ఉండాలి. అలానే మనం చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీంతోపాటు ఈ యొక్క ఏదైతే భూమికి సంబంధించిన విషయాల్లో వాణిజ్య సంబంధం, ఈ వాణిజ్యం అనేది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. మ్యూజికల్ క్లాస్ కానీ, డాన్సెస్ కానీ, ఇంకా ఏదైనా క్లాసెస్ ఉన్నా కూడా వెళ్ళి నేర్చుకోవడం లాంటివి చాలా ఉత్తమంగా ఉంటుంది. కాలికి నమస్కారం అవసరం లేదు, నేలమాతకి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండాలి. అన్ని రకాల వర్కులు, పనులు అన్ని సమపాలలో సమకూరుతాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. రెండో విషయం ఏంటంటే కనుక మనకి ఈ వాస్తు ప్రకారంగా వాణిజ్యము, ఏదైనా చిన్నపాటి కిరాణా షాప్స్ కానీ, చిన్నపాటి బడ్డీ కొండలు కానీ పెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. ఈ పెట్టుకునే వాళ్ళ సైతం కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కనుక ఎప్పుడైనా వాస్తు ప్రకారంగా మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, నరకం అవుతుంది, అర్థం కావట్లేదు, ఏం తెలియట్లేదు అనుకుంటే కనుక కొన్ని చిన్న పరిహారాలు చెప్తా. ఈ పరిహారాలు మీరు చేసుకుంటే వాస్తు ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటంటే కనుక ఇంగువ ఒక 20 గ్రాములు, నల్ల మిరియాలు ఒక 7, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే ఈ నిమ్మకాయ లోపల ఉండే గింజలు ఒక 11. ఇవన్నీ తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా
ఈ యొక్క మిరియాలు, బియ్యం ఇవన్నీ కూడా ముడుపు కట్టుకోవాలి. నల్ల కలర్ కానీ ఎల్లో కలర్ కాదు కానీ ముడుపు కట్టుకొని తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసేసి ఎక్కడైనా పొదలగొన్న చెట్లలో వేసేసాలి. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే మనకు అనుకుంటున్నామో, ఏదైతే మనకు ఉన్నదో వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఆ వాస్తుని మనము సకాలంగా చేసుకునే దానికి ఈ ఒక్క పరిహారం చేసుకుంటూ ఇంకా వాళ్ళకి ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. దాంతోపాటు వాణిజ్య ప్రకారంగా నరదిష్టి, నరఘోష ఉంటే కనుక అలానే మనం ఏం చేయాలంటే కనుక మనకి నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఉంటాయి. ఆ గింజలు ఒక 11 తీసుకోవాలి. గురి గింజలు ఏ కలర్లో ఉన్నా పర్లేదు, ఒక 7 లేదా 11 తీసుకోవాలి. దాంతోపాటు కళ్ళుప్పు ఒక 50 నుంచి 50 గ్రాముల నుంచి ఒక 200 గ్రాముల పావు కిలో వరకు కళ్ళుప్పు తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మనం ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా కళ్ళుప్పుతో దిష్టి తీసుకొని ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా దేవుడి దగ్గర పెట్టేసి భూమిపైన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు తీరిపోవాలి నాయన అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ ఉండిపోవాలి. దాంతోపాటు మనకి ఏదైతే విస్తీరణ చేయాలనుకుంటామో, రోడ్లు వేయాలనుకుంటామో అన్నప్పుడు చెట్లు నరకకూడదు. చెట్లు నరకడం వల్ల కూడా మనకి పాపిత్తనం అంటే ఆ చెట్లు నరకడంతో మనకి పెళ్ళిళ్ళు అవ్వడం లేట్ అవ్వడం కానీ, అలానే బాలరిష రోగాలు రావడం కానీ, అలానే చెట్లు నరకడంతో ఏమైందంటే కనుక మనకి పితృదోషాలు వస్తాయి. పితృదోషాలతో పాటు కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం లాంటివి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మన జీవితంలో ఎదగలేం, ఏ పని చేసినా ఎదగలేం. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి అంటే కనుక వాణిజ్యం చేయాలి, కానీ వాణిజ్యం చేస్తాను కానీ వాణిజ్యంలో ఉన్న వారందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేయాలి. అదేంటంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర బట్టలు పెట్టడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకంతో పాటు ఉప్పు కూడా వేయటం. ఇది ఒకటి చేసుకునేది కనుక వినాయక స్వామి వారికి 119 గుంజళ్ళు తీయాలి. ఈ వాస్తుల లోపాలని వెత్తి చూడాలి. అలానే మనకి ఈ యొక్క చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయి. ఎట్లా ఉండిద్దంటే ఒక పరవణ వైపున ఒక ఆఫీస్ తీసుకున్నాం, దక్షిణ వైపున ఒక ఆఫీస్ తీసుకున్నాం, రెండో ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాం. మళ్ళీ పరవణ వైపునే ఇంకొక అవకాశం ఉంది, ఆడ మనం చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఇలాగ మనం చేసినట్టయితే కనుక ఇబ్బంది పడతాం, బయటపడడం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా మీకు నచ్చింది మీరు చేయాలి. అలానే దోషాలు మనిషికి చాలా ప్రమాదకరం. అందులోనూ ఈ యొక్క 5వ అధ్యాయంలో ఈ దోషాల గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే కనుక పితృదోషం, స్త్రీ దోషం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి, ఇబ్బందికరంగానే ఉంటాయి. ఏంటి అంటే అవి ఈ ఇబ్బందికరంగా ఉండేటువంటి పితృదోషాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే భూమిపై నుంచే వస్తాయి. ఈ భూమిపై జీవించేటువంటి ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి, ప్రతి జీవి కూడా ఈ పితృదోషాలు కానీ, కాలసర్ప దోషం కానీ, నాగదోషం కానీ, కుజదోషం కానీ భాగిస్తూ బరాయిస్తూనే ఉంటే మనం మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటాం. అలాంటి వాస్తులో వాణిజ్య ప్రకారంగా మీరు ఏదైనా అమ్మాలని కానీ చేయాలనుకుంటే కొత్తగా నిర్వచించాలనుకుంటే కదా మీకు ముందుగా జాతకం చూపించుకోండి. ఈ జాతకంలో కనుక కుజుడు కానీ, జాతకంలో కనుక బుధుడు కానీ, జాతకంలో కనుక రవి కానీ మీకు ఏదైనా నేషంలో ఉన్నాడని మాత్రం ఎలాంటి వ్యాపారం చేయకండి. అలా వ్యాపారాలు చేసినట్టయితే కనుక మీరు వృత్తిలోకి వచ్చేదానికి కనిపించదు. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేయొద్దు. పిల్లలకి ఎక్కడైనా కాలేజీ కానీ, స్కూల్ కానీ వేరే దగ్గర పెట్టొచ్చు, దాంట్లో తప్పు ఏం లేదు. అలా పెట్టడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా సాకూలంగా పడేటువంటి ఆలోచన మీకు వస్తుంది. దానితో పాటు మీరు చేయవలసిన రెండో పని ఏంటంటే తమలపాకులు ఉంటాయి. మీకు ఏదైనా పరిహారం కింద చెప్తూ ఉన్నాను. ఏదైనా వాస్తు ప్రకారం బాగాలేదు, అలానే రియల్ ఎస్టేట్ కంపెనీ చేస్తుంటారు, నాకు ఏమీ కలిసి రావట్లేదు, బాగుండట్లేదు అనుకుంటుంది చాలామంది. వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే కనుక మనకి గురిగింజలు ఉంటాయి. గురిగింజలు, నిమ్మకాయలు ఉండేటువంటి గింజలు, అలానే నవధాన్యాలు. ఈ నవధాన్యాలు కూడా తీసుకొని పావుకిలో చొప్పున తీసుకొని మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ఇల్లు మొత్తం కూడా చల్లాలి. అలా చల్లితే మన ఇంట్లో నెగిటివ్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఎన్నో రకాల ప్రయోగాలు ఉన్నాయండి. వాస్తు ప్రకారంగా చేసుకుంటే కనుక ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఉపశాంతి కలిగించేలా ఉన్నాయి. కాబట్టి కులము, మతంతో సంబంధం లేకుండా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాస్తుని చూసుకోవాలి. ముఖ్యంగా ఒక విషయం, మనము ఆ షాపుకి, ఇంటికి, అదే మనకి వాణిజ్యంలో ఉండేటువంటి షాపులు కనుక దిష్టి ముడుపులను కడతారు. నిమ్మకాయలు, బొగ్గులు, వెంట్రుకలు, ఎండి మిరపకాయలు, వెంట్రుకలు ఇవన్నీ కడుతూ ఉంటారు. ఇవన్నీ కట్టేటువంటి సందర్భంలో మనకి ఆ వాస్తు ప్రకారంగా ఎంతవరకు లోపం ఉంది, ఎంతవరకు శాపం ఉంది, ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకున్నప్పుడే వాస్తు ప్రకారంగా మనకి ఎన్నో రకాల అధ్యాయాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ పిచ్చి నగరగా మాట్లాడకుండా, మరి పిచ్చిగా చేయకుండా ఉండేందుకు, శపలం ఎక్కకుండా ఉండేందుకు ల్యాండ్ మీద చేసే ప్రతి వ్యాపారస్తుడు కూడా చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా, పద్ధతిగా, పాడుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది వాస్తు ప్రకారంగా, వాణిజ్య ప్రకారంగా. వాణిజ్యంలో ఉప్పుగా రావాలంటే కనుక మనకి పటిక ఉంటుంది కదా, మీకు ఎలా చెప్పాలంటే రాక్ సాల్ట్ ఉంటుంది. ఈ రాక్ సాల్ట్ పౌడర్ కొట్టకుండా మంచి పెద్దది తెచ్చుకొని ఎక్కడైనా కౌంటర్లో ప్లేట్లు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు ఎన్నో రకాలైన ఉపయోగాలు పొందేటువంటి అవకాశం అయితే మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం వాస్తు గురించి మాట్లాడుకుంటున్నామో మనం అందరం కూడా సకాలంగా ముందుకు వెళ్ళాలనే ఒక సంకల్పం, అలానే వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఇంకా దీనికన్నా ముందు కార్యాచరణ ఏం చేయాలని ఒక సదుద్దేశం. దీంతోపాటు వాస్తులో నిజంగానే ఏదో బాగాలేదు, వాస్తు ప్రకారంగా ఏదో జరిగిపోతుంది, వాస్తు ప్రకారంగా అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని తెలియజేయండి.
దాన్ని మీరు యూట్యూబ్ ద్వారా తెలియజేసిన ద్వారా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఉంటారు. ఆ సమస్యలన్నీ కూడా మీకు దీని ద్వారానే అవుతుంది అని అనుకుంటే కనుక ఆ సమస్యలు పరిష్కారం చేసేటువంటి మార్గం మనం ఎత్తుతాం. వాస్తు ప్రకారంగా ఈ మధ్యన చాలామంది కూడా హింసిస్తూ ఉన్నారు. వాస్తు ప్రకారంగా ఈ మధ్యన అయితే మాత్రం ఖచ్చితంగా బాధపడుతూ భంగపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అనేక రకాలైన వాస్తు సమస్యలకి పరిష్కార మార్గం చూపించేలాగైతే కనుక మీ ముందు ఉండేదానికి ఉంటుంది. ఈ భూమిపైన మనం చేసేటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో అనేక రకాల వ్యాపారాలు చేస్తుంటారు. కాబట్టి అనేక రకాల వ్యాపారాలు కూడా మన పేరు బలం పట్టి ఎవరి పేరు మీద వ్యాపారం చేస్తున్నాం ఇది కూడా ఒకసారి గ్రహించుకోవాలి. ఇలా గ్రహించుకున్న తర్వాత వారికి ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టం ప్రకారంగా మీకు నామ నక్షత్రం ఉండొచ్చు, నక్షత్ర ప్రకారంగా పేరు ఉండొచ్చు, గోచార ప్రకారంగా పేరు ఉండొచ్చు. మీ పేరు బలం పట్టి వాస్తు సింహద్వారం అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ సింహద్వారం చూసుకొని మనం అన్ని రకాల ఉపయోగాలు పొందేలాగా మనం వాస్తుని కూడా గమనించుకోవాలి. ఆ వాస్తులో పక్కగా 1 కిలోమీటర్ మేరైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అమ్మవారి గుడి ఏమైనా ఉందా, షాడోస్ ఏమైనా ఉన్నాయా, పక్కన ఇరువైపులుగా అమ్మవారి గుడి ఉందా, అట్లాంటివి ఉంటే మీకు పనికిరాదు. ఇంట్లో ఏదైనా మనకి తెలియకుండా ఏదైనా వస్తువులు పెట్టుకొని ఆ షాప్ తీసుకున్నాం అనుకుంటున్నారా, దానివల్ల ప్రయోజనం లేదు. అలానే నష్టపోతున్నారంటే పార్ట్నర్షిప్ వ్యాపారం వల్ల నష్టపోతారు. వారి కంఫర్టబిలిటీ మీ కంఫర్టబిలిటీ సెట్ అయిన ఉండట్లేదు కాబట్టి నష్టపోతూ ఉంటారు. అట్లా కూడా మీకు సమస్య ఉంటుంది. మీ చేతిలో పెట్టుబడి ఎంత ఉందో ఆ పెట్టుబడి ప్రకారంగా మనం ఏదైనా చేయాలి. కాబట్టి ఈ యొక్క వాస్తులో ఈ యొక్క భూమిపైన చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఈ వ్యాపారం అంతా కూడా మీకు మీ జాతకాన్ని బట్టి కూడా ఒకటి చూపిస్తోంది. 50% అంటే 50% మాత్రం వాస్తు ప్రభావితం చాలా ఉంటుంది. కాబట్టి ఈ వాస్తు ప్రభావితం మన వరకు రాకుండా ఉండాలి అంటే కనుక ఎప్పుడైనా ఒకసారి గాయత్రి హోమం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి గాయత్రి హోమం అనేది చేసుకుంటూ ఉంటే వాస్తు ప్రభావితమైనటువంటి విషయాలన్నీ కూడా మన వైపు రాకుండా అరికట్టేదానికి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. దీనితో పాటు మనము ఇంకేదన్నా కూడా చేసుకుంటూ ఉండాలి కదా అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి అంటే చిన్నగా చేసుకోవాలి కదా, దానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు ఖాళీ ఉప్పు తీసుకుని వెళ్ళండి. 41 రోజు మీకు అవకాశం ఉన్నప్పుడు అవకాశం చేయండి. అంటే మధ్యలో ఆపినా పర్వాలేదు, కానీ ఉప్పు తీసుకుని వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ముడుపు పోయండి, ఆ ఉప్పు పోయండి. అప్పుడు మీకు వాస్తు ప్రకారంగా మంచి ఇల్లు దొరుకుతుంది, మంచి షాప్ దొరుకుతుంది, మంచి నడవడిక వస్తుంది. లేదు అంటే మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఇబ్బంది పడేలా ఉంది, మళ్ళీ ఖాళీ చేయాలంటే కూడా చేయలేం. అందుకనే మనం ముందుగానే వాస్తు ప్రకారం చూసుకోవాలి. వాస్తు ప్రకారంగా వాణిజ్యం ఏదైతే ఉందో వాణిజ్యం చేసే ప్రతి ఒక్కరు కూడా వాస్తునే గమనిస్తారు, వాస్తునే సహకరిస్తారు, వాస్తునే చూస్తారు. కాబట్టి అలాంటి వాస్తు ఏదైతే ఉందో మనము చాలా జాగ్రత్తగా ఉంటూ చేస్తూ ఉండాలి. అట్లానే ఇంక ఏది లేదండి, అంతా అయిపోయింది నా పని, ఇంకా అసలు నాకు ఎడిపోతుందో పాలు పోవట్లేదండి, నాకు ఎందుకు చేశానో కూడా అర్థం కావట్లేదు, కానీ చాలా అదృష్టం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఒక నిమ్మకాయ తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేసి ఎక్కడైనా పడివేసేయాలి. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీకు ఏదో రకమైనటువంటి ప్రయత్నం అవుతలేదు. అలానే జాతక ప్రకారంగా మీరు ఇద్దరి మధ్య కంఫర్టబిలిటీ ఉన్నవారు మాత్రమే వాస్తు తీసుకోండి. లేదంటే పిల్లల పేరు మీద తీసుకోండి వాస్తు, మీ పెద్దల పేరు మీద వాస్తు ఇల్లు తీసుకోవాలి. అంతే కనుక మనం ఏది పడితే చేస్తే కనుక వాస్తులో చాలా లోపాలు వస్తాయి, దానివల్ల ఇబ్బంది పడతాం, భంగపడతాం, బాధపడతాం, రోడ్డు మీదకి వచ్చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం గమనించాల్సింది ఏంటంటే కనుక వాస్తు ప్రకారంగా వచ్చారు కాబట్టి దాని తగ్గట్టు రివ్యూ, దాంతో తగ్గట్టుగా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా చేస్తేనే వాస్తు ప్రకారం చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఏదైనా కావాలి అంటే కనుక వాస్తు ప్రకారంగా కాదు గురువుగారు, మా మీద ఇది జరుగుతుంది, మా మీద ఎవరో చేపించేస్తున్నారు, అష్టదిబ్బంది అయిపోతున్నా అంటే మట్టి ద్వారానే అష్టదిబ్బంది అవుతారు. అలా అయిపోతున్నాం అంటే కనుక ఖచ్చితంగా సంప్రదించే వారికి ఉన్న పరిష్కారం అంటే సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రం మనం ముందుకుంటాం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దాం.